చూడండి, పార్టీ గురించి ఎవరైతే పనిచేశారో, జెండా మోసారో ఇన్ని రోజులు, వాళ్ళకి కొంచెం ఆశించుకుంటే 2 రకాలు ఉంటారండి. కొంతమంది ఏంటంటే ఆశావాళ్ళు ఉంటారు, మేము కంటెస్ట్ చేయాలా అని. కొంతమంది పార్టీ గురించి, పార్టీ ముఖ్యమని. సో వాళ్ళు బాధపడడంలో తప్పేం లేదు, వాళ్ళు నిరాశితంలో ఆశించడంలో తప్పు లేదండి. రాజకీయాల్లో ఖచ్చితంగా కూడా పార్టీ కోసం పనిచేసినప్పుడు మాకు ఇది ఫలాని పోస్ట్ రావాలని ఆశించడంలో తప్పు లేదు. రానప్పుడు కొంచెం నిరాశ చెందడం కూడా తప్పు లేదు. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతాం, వాళ్ళతో కూడా అన్నీ మేము మాట్లాడుకొని అందరం కలిసికట్టుగా ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారో వాళ్ళకి చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాతో కలిసి వస్తారు 100%. వాళ్ళని మేము తప్పుపట్టాం, ఎందుకంటే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, బాధ వ్యక్తపరుస్తారు. అటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది, కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, మేము అందరినీ కూడా సంజాయించడం, అందరం కలిసికట్టుగా చేయడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు. అలాగే జిల్లా మొత్తం మీద నలుమూలల నుంచి వచ్చిన మా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మీ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇవాళ ఎలక్షన్స్ దగ్గర పెట్టున్న తరుణంలో ఈ దేశం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్మార్గపు ప్రభుత్వం నడుస్తున్నది. ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలదొయ్యాలా, మనం ఈ దమనకాండని ఆపాలా అనే ఒక నిర్ణయంతో, దృఢమైన నిర్ణయంతో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి మనం రేపు రాబోయే ఈ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం ఒక పొత్తుతో ముందరకు వచ్చి ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నదో ఈ రాబోయే ఎన్నికల్లో దాన్ని ఓడించి ఒక ప్రజాప్రభుత్వం, రేపు ప్రజల మన్నన గల ప్రభుత్వాన్ని స్థాపించాలా, రేపు సుపరిపాలన ఇచ్చే ప్రభుత్వాన్ని స్థాపించాలా అని ఒక ఆశయంతో మనం అందరం కూడా కలిసి పనిచేయడం మొదలెట్టిన తర్వాత, ఎలక్షన్స్ దగ్గర పెడుతున్న తరుణంలో ఇక క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయడం, ఎవరు అభ్యర్థులు అనే ఒక లిస్టు కూడా రిలీజ్ అయిందండి ఒక 2-3 రోజుల క్రితం. 118 మందితో, అందులో 24 మంది జనసేన, 94 మంది తెలుగుదేశము అభ్యర్థులు, వాళ్ళు కలిపి. జనసేన 5 పేర్లు బయటపెట్టింది, తెలుగుదేశం వాళ్ళ పేర్లు బయటపెట్టారు. ఇంకా కూడా అభ్యర్థులు ముందరకు వచ్చిన తరుణంలో ఇవాళ మీ ముందరికి ఎందుకు వస్తున్నామంటే, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మనం ఒక 5 క్యాండిడేట్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టింది తెలుగుదేశంది. ఇంకా రేపు రాబోయే ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలోనే ఒక వారం రోజుల లోపలనే మిగిలిన క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అవుతారని చెప్పుకుంటూ, జనసేన యొక్క కర్తవ్యం ఏంటి, ఇవాళ మా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో మా కర్తవ్యం ఏమిటి, మేము ఏం చేయబోతున్నాము అనే దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ అండి. జనసేనకు చాలా క్లియర్గా ఒకటే ఉందండి, జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయిస్తారో, అవి ఎన్ని సీట్లని లేకపోతే ఎవరు నిలబడాలని, అవన్నీ కూడా ఒక్క జనసేన పార్టీలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన పెద్దలు కానీ కూర్చొని వారి యొక్క అన్నీ వేరీ చేసుకున్న తర్వాత ఎవరినైతే నిర్ణయిస్తారో, ఎన్ని సీట్లు అయితే కంటెస్ట్ చేయాలనుకుంటారో వాటికి కట్టుబడి నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వీర మహిళ మేము పార్టీకి కట్టుబడి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి, పవన్ కళ్యాణ్ గారికి కట్టుబడి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కట్టుబడి పని చేయాలమే తప్ప మాకు ఇంకో మార్గం లేదు, ఇంకో ఆలోచన లేదు అని ఘంటాపథంగా ఇవాళ ప్రెస్ ముందర చెప్పడానికి ఇంతమంది మేము కూర్చున్నామండి. ఇవాళ నాతో పాటు ఇట్లా మా సూలూరుపేట ఇన్ఛార్జ్ అయితేమి, లేకపోతే ఆత్మకూరు ఇన్ఛార్జ్ అయితేమి, కావలి ఇన్ఛార్జ్ గారు రాలేకపోయారు, ఆయన హైదరాబాద్లో ఉండి మనిషిని పంపించారు, చెప్పారు మేము కూడా మీతో పాటు సంబంధమే, పార్టీ ఎట్టపోతే ఎట్ట అని. వీళ్ళే కాకుండా జిల్లాలో మన సర్వేపల్లి ఎవరైతే ఉన్నారో సురేష్ గారు కానీ, కాశీ ఎవరైతే ఉదయగిరి మొత్తం ఇన్ఛార్జ్గా చూసుకుంటున్నారో కాశీ గారు కానీ, కాశీతో పాటు మండలాధ్యక్షులు కానీ, మా శ్రీధర్తో మండలాధ్యక్షులు కానీ, అలాగే వెంకటగిరి నుంచి తోట కృష్ణయ్య గారు కానీ, అలాగే గూడూరు నుంచి అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి మన హరిరెడ్డి గారు, మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి, అలాగే నెల్లూరులో డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ అయితేమి, స్పోక్స్ పెన్ అయితేమి, అందరూ కూడా ఇవాళ ఏకతాటి మీద వచ్చి ఒకటే మాట చెప్తున్నాం, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మాకు శిరోధార్యము. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పితే, ఏ మార్గం చూపిస్తే
ఎవరికి చూపిస్తే ఎవరికి సీక్రెట్ ఇస్తే అది జనసేననా అది తెలుగుదేశమా ఎవరైనా కానీ మా అభ్యర్థిలాగే మేము వాళ్ళని ఆలోచించుకొని ఎవరు నిలబడినా జనసేన అభ్యర్థి అయితే ఎంత గట్టిగా చేస్తామో అంతే గట్టిగా తెలుగుదేశం అభ్యర్థికి కూడా చేస్తామని మీ ముందర ఇవాళ మీ అందరం కూడా వాగ్దానం తీసుకుంటామని చెప్పి ఇవాళ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి మేము మాటిస్తున్నామని చెప్పి మీ పత్రికాముఖంగా సభాముఖంగా చెప్పడానికి మేమందరం ఇక్కడికి వచ్చున్నామండి. ఇవాళ నాతో పాటు మొత్తం నాయకులు ఉన్నారు. మాతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు, జిల్లా సంయుక్త కార్యదర్శి మన ఆంధ్ర రాష్ట్రానికి. అలాగే శ్రీధర్ ఉన్నారు, ఆత్మకూరు ఇన్ఛార్జి. అక్కడనే బొబ్బేపల్లి సురేష్ గారు ఉన్నారు, సర్వేపల్లి హరి ఉన్నారు, ఆయన కోవూరు నుంచి. ఆ పక్కన వీర మహిళ, వీళ్ళందరూ మహిళలు ఎంతమంది వచ్చున్నారు. అలాగే ప్రవీణ్ ఉన్నారు, ప్రవీణ్ సూలూరుపేట. కిషోరు ఆయన అందరికీ తెలిసిన జనరల్ సెక్రటరీ. కాశీరావు గారు ఉన్నారు, ఉదయగిరి ఇన్ఛార్జి. తోటకృష్ణయ్య గారు వెంకటగిరి నుంచి. ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని వర్గాల నుంచి, అన్ని స్టేట్ల నుంచి మేమందరం కలిసి ఒకటే మాట మీద ఉంటున్నాం. అదేంటంటే ఈ జనసేన తెలుగుదేశం కూటమికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎవరినైతే నిర్ణయిస్తారో మేము క్వశ్చన్ చేయడానికి రాలేదు. మేము జన సైనికులము. మాకు జనసేనాని, మా నాయకుడు జనసేనాని, మేము సైనికులము. యుద్ధానికి పోయేటప్పుడు నాయకుడిని ఎవరిని ప్రశ్నించరు. ఇప్పుడు యుద్ధం చేస్తామా, రేపు చేస్తామా, ఇంతమందితో చేస్తామా, ఎవరితో చేస్తామా, అటువంటి ప్రశ్నలు ఉండవు. మేము యుద్ధంలోకి వస్తున్నాం. మేము ఆ యుద్ధంలోకి పోయేటప్పుడు మా సేనాని మాకు పవన్ కళ్యాణ్ గారు, మేమందరం కూడా జన సైనికులం. బ్లైండ్గా ఆయన యుద్ధం చేయండి, ఇదిగో వీళ్ళతో మీరు కలిసి చేయండి అంటే వాళ్ళతో కలిసి చేయడమే. వాళ్ళతో కలిసి యుద్ధం చేయడం కాక యుద్ధం గెలిచేంత వరకు పోరాడతామని ఇవాళ మీ అందరికీ సభాముఖంగా ఈ ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తా. మేము ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నుంచి ఎవరినైతే నిలబెడతారో ఏ పార్టీకి సంబంధించినా కానీ 10కి 10 సీట్లు గెలిపించడానికి మేము అందరం కూడా సంయుక్తంగా కృషి చేసి మేమందరం పవన్ కళ్యాణ్ గారికి మేము మా యొక్క మాట నిలబెట్టుకుంటామని చెప్పుకుంటూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టింది బేసిక్గా దాని గురించి చెప్పడానికి మీకు ఇవాళ చెప్తున్నామండి. ఇవాళ మా సంయుక్త కార్యదర్శి సుందరరామరెడ్డి గారు అంటే ఎవరండి పార్టీ గురించి ఎవరైతే పనిచేశారో, జెండా మోసారో ఇన్ని రోజులు, వాళ్ళకి కొంచెం ఆశించుకుంటే 2 రకాలు ఉంటారండి. కొంతమంది ఏంటంటే ఆశావాళ్ళు ఉంటారు, మేము కంటెస్ట్ చేయాలా అని. కొంతమంది పార్టీ గురించి పార్టీ ముఖ్యమని. సో వాళ్ళు బాధపడడంలో తప్పేం లేదు, వాళ్ళు నిరాశితంలో ఆశించడంలో తప్పు లేదండి. రాజకీయాల్లో ఖచ్చితంగా కూడా పార్టీ కోసం పనిచేసినప్పుడు మాకు ఇది పలాని పోస్ట్ రావాలని ఆశించడంలో తప్పు లేదు. రానప్పుడు కొంచెం నిరాశ చెందడం కూడా తప్పు లేదు. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతాం, వాళ్ళతో కూడా అన్నీ మేము మాట్లాడుకొని అందరం కలిసికట్టుగా ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారో వాళ్ళకి చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాతో కలిసి వస్తారు 100%. వాళ్ళని మేము తప్పుపట్టాం, ఎందుకంటే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, బాధ వ్యక్తపరుస్తారు. అటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది, కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, మేము అందరినీ కూడా సంజాయించడం, అందరం కలిసికట్టుగా చేయడం జరుగుతుంది. సార్, మనుషుల మధ్య పార్టీలో వర్గ విభేదాలు లేవు. మనుషుల మధ్య ఏదైనా పొరపాట్లు ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి, అందరూ కలిసి ఒకటిగా చేసుకుంటారండి. వర్గాలు ఏం లేదండి, నేను ఏ వర్గం చెందిన కాదు, నేను నేషనల్ మీడియా. నేను ఇక్కడ దేనికి వచ్చినా అంటే నెల్లూరు జిల్లాలో అందరినీ పిలిచి మనం అందరం పవన్ కళ్యాణ్ గారి దీని మీద ఒకవేళ ఎవరికన్నా బాధ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి, ఎందుకంటే కొంచెం బాధ మీద ఉన్నారు, వాళ్ళని కూడా కూర్చొని బాధ తీసుకొచ్చి అందరూ కలిసి చేసేటట్టు చేసే బాధ్యతగా మేము చేస్తాం. ఎందుకుంటాయండి, నేను చెప్పే కదా, బాధపడ్డారు, కొంచెం మేము అనుకున్నట్టు రాలేదని. ఎందుకు బాధపడ్డారో అర్థం చేసుకుంటాం, బాధపడిన వాళ్ళని పిలిచి మాట్లాడతాం, విషయం చెప్తాం. ఎందుకు మీరు ఆశించింది మీకు రాలేదు, ఎందుకు రాలేదో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. యాక్షన్ తీసుకునేదంటే ఏముండవు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, వాళ్ళు కాదు ఎవరు కాదు, అందరం ఒక దాటి మీదకి వచ్చి అందరం ఒకే పార్టీ, అందరం కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని నిర్ణయిస్తారో దానికి పనిచేయడం జరుగుతుంది. రేపు మీరే చూడబోతారు ఆ విషయం.